2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, పలు జిల్లాల్లో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న ఆశావాహులు. మందమర్రి కళ్యాణి ఖని ఓపెన్ కాస్ట్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె 2 నెలలుగా జీతాలు లేక ఆగిన పనులు, బొగ్గు ఉత్పత్తికి ఆటంకం. ధరణి భూ సమస్యల పరిష్కారానికి సర్కార్ ఫోకస్, పైలట్ ప్రాజెక్టుగా నల్గొండ ఎంపిక, త్వరలో పనులు ప్రారంభం. ఆదిలాబాద్లో 2 ఏళ్లుగా రైల్వే బ్రిడ్జ్ పనులతో ట్రాఫిక్ జామ్, భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వక ఆగిన నిర్మాణం. సంగారెడ్డి ఐఐటి విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ, డ్రైవర్ లేకుండా నడిచే అటానమస్ కార్ తయారు. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలపై సర్కార్ అలర్ట్ అయింది. అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతకుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇటు స్కూళ్లకు సెలవులపై ఆయా జిల్లాల్లో పరిస్థితులను బట్టి కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ జిల్లాల్లో పరిస్థితిని బట్టి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వర్షాలకు సంబంధించిన ప్రభుత్వ ఆదేశాలపై మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఓవర్ టు యు. ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. ఇక మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులంతా అలర్ట్ గా ఉండే విధంగా ఇవాళ సెక్రటరియట్ లో సిఎస్ శాంతికుమారి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పలు కీలకమైనటువంటి సూచనలు జిల్లా స్థాయి అధికారులకు, కలెక్టర్లకు సిఎస్ శాంతికుమారి చేశారు. అయితే ఇప్పటికే ఏదైతే ఈ చెరువులు, కుంటలు ఇట్లాంటివి ఉంటాయో ఇట్లాంటి ఏరియాలో ఒక భారీ ఈ వరదలు వస్తే, ఆ వరదలు వచ్చిన తర్వాత ఒకవేళ నీళ్లు కనుక ఎక్కువ వస్తే అక్కడ అలాంటి ఏరియాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ ఒకవేళ ప్రజలుంటే ఆ ప్రజలను ఎట్లా అప్రమత్తం చేయాలి, ఇక గోదావరి, కృష్ణ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలను ఎట్లా అప్రమత్తం చేయాలి అనే దాని మీద అధికారులకు కొన్ని సూచనలు చేశారు. ఇక జిల్లా కలెక్టర్లకు ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో ఈ విద్యా సంస్థలకు సంబంధించిన దాని మీద కొన్ని కీలకమైనటువంటి సూచనలు సిఎస్ శాంతికుమారి చేశారు. అయితే ఈ జిల్లాల వారీగా కలెక్టర్లకే పూర్తి స్థాయిలో ఆ బాధ్యతను అప్పగించారు. అయితే ఈ జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఏ జిల్లాలో ఈ వర్షపాతం ఎట్లా నమోదవుతుంది, ఏ జిల్లాలో ఎట్లా వర్షాలు కురుస్తున్నాయి, సో వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ విద్యా సంస్థలకు ఆ జిల్లా కలెక్టరే అక్కడ అవసరమైతే అక్కడ తప్పని పరిస్థితి ఉంటే, ఒకవేళ వర్షాలు ఎక్కువ వచ్చి వరదలు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే, బయటికి పోలేని సిచ్యువేషన్ ఉంటే ఆ విద్యా సంస్థలకు, ఆ జిల్లా స్థాయి విద్యా సంస్థలకు ఆ జిల్లా కలెక్టరే సెలవు ప్రకటించే విధంగా కూడా ఇవాళ సిఎస్ శాంతికుమారి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఏరియాలలో కొంత తక్కువ వర్షపాతం నమోదు కావడం, కొన్ని జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదు కావడం జరుగుతూ ఉంటది. కాబట్టి ఆ జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆ జిల్లాలో మండలాల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్, సో వీటన్నిటిని చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ వర్షపాత నమోదును దృష్టిలో పెట్టుకుని, ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఆ జిల్లా స్థాయిలో విద్యా సంస్థలకు ఆ కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలి సెలవులు ఇచ్చేదాని మీద అని చెప్పేసి సిఎస్ శాంతికుమారి ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమీక్షలో కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇక దీంతో పాటు ప్రతి కలెక్టరేట్ లో ఏదైతే ఈ కంట్రోల్ రూమ్ కూడా సపరేట్ గా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ జిల్లా స్థాయిలో ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఈ వరదల వల్ల, వర్షాల వల్ల ఎక్కడ ఇబ్బందులు తలెత్తున్నాయి, ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఇట్లా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎట్లా ఆ ప్రజలను అలర్ట్ చేస్తున్నారు, ఇంకా సమస్యలు ఉంటే అక్కడ వరదలు కనుక ఎక్కువ ఉండే ఎఫెక్ట్ ఉంటే అక్కడ తీసుకుంటున్న జాగ్రత్తలు ఇట్లా ఎప్పటికప్పుడు ఆ కలెక్టరేట్ లో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ లో అలర్ట్ చేస్తారు. అక్కడ ప్రత్యేకంగా అధికారులను కూడా
నియమించాలని చెప్పేసి సిఎస్ శాంతికుమారి చెప్పారు. ఇక కలెక్టరేట్ తో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఏ జిల్లాలో ఏం జరుగుతున్నది ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే విధంగా ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించనున్నట్లు సిఎస్ శాంతికుమారి చెప్పారు. అయితే ఈ జిల్లాకు సంబంధించినటువంటి విద్యా సంస్థల విషయానికి వస్తే ఇక విద్యా సంస్థలలో ఒక్కో జిల్లాకు సంబంధించి ఒక్కొక్క వాతావరణము, తర్వాత అక్కడ వర్షాలు డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ఆ వర్షాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉండడం, కొన్ని జిల్లాల్లో తక్కువగా ఉండడం అనేది ఉంటుంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించుకోవాలని చెప్పేసి కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ 2 రోజుల పాటు కూడా ఇటు జిల్లా స్థాయి కలెక్టర్ స్థాయి అధికారులతో పాటు కింది స్థాయి అధికారులు కూడా, తర్వాత ఈ ఏదైతే రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ఇక పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఎక్కడికక్కడ మొత్తం బృందాలన్నీ కూడా ఈ ఏదైతే వర్షాలకు సంబంధించినటువంటి బృందాలు సపరేట్ గా ఉన్నాయో ఆ బృందాలు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి. ఎక్కడ చిన్నపాటి సమస్య వచ్చినా అధికారులంతా కూడా అలర్ట్ అయి వెంటనే ఆ సమస్యను పరిష్కరించే విధంగా అధికారులు ఈ 2 రోజుల పాటు కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి సిఎస్ శాంతికుమారి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో అధికారులకు సూచనలు చేశారు. యశోద, థ్యాంక్ యూ యాదగిరి. వాయుగుండం ప్రభావంతో జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలకు జనజీవనం స్తంభించింది. ములుగు, భూపాలపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ 2 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున అధికారుల్ని అప్రమత్తం చేసింది ప్రభుత్వం. ఇటు గ్రేటర్ వరంగల్లో భారీ వర్షాలకు కాలనీలోకి నీరొచ్చి చేరుతోంది. మహబూబాబాద్ జిల్లాలో వర్షం కంటిన్యూ అవుతోంది. గార్ల మండలంలో పాకాలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భీమునిపాదం జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్లో కురుస్తున్న వర్షాలపై డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణ, జిల్లాల్లో వెదర్ అప్డేట్ ఎట్లా ఉంది? యశోద, ఉదయం నుంచి కూడా ఒక్కసారిగా వెదర్ మారిపోయిందని చెప్పొచ్చు. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఆ ఎఫెక్ట్ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇప్పటికే వెదర్ రిపోర్ట్గా చూస్తే కూడా ఇటు ములుగు కావచ్చు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఇక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షమే కురుస్తుంది. ఈ 2-3 రోజుల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో చూస్తే మహబూబాద్ కావచ్చు, ఇటు వరంగల్, హన్మకొండ జిల్లాలలో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా కొన్ని చోట్ల భారీ వర్షమే కురుస్తుంది. ప్రధానంగా చూస్తే మహబూబాద్ జిల్లాలో దాని ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. మహబూబాద్కు సంబంధించి చూస్తే కూడా చాలా చోట్ల వాగులు, వంకలు పొర్లి పొంగిపోతున్నాయి. పాకాల వాగు కావచ్చు, మోరంచ వాగుకు సంబంధించినటువంటి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇటు మహబూబాద్ నుంచి గార్ల వెళ్ళే ప్రధాన రహదారిపై కూడా ప్రవాహం ఎక్కువ ఉంది. ఆ వైపు కొన్ని గ్రామాలకు కనెక్టివిటీ కూడా తెగిపోయింది. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సేమ్ టైంలో చూస్తే తొర్రూరులో కూడా భారీ వర్షం కురిసింది. దీంతో ఇటు హైదరాబాద్, హన్మకొండ నుంచి ఖమ్మం వెళ్ళే ప్రధాన రహదారిపైనటువంటి దగ్గర వరద నీరు చేరడంతో చాలాసేపు ట్రాఫిక్ ఇబ్బంది కలిగింది. దంతాలపల్లి దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్ కనిపించింది. నేషనల్ హైవేపై కూడా పెద్ద ఎత్తున వాటర్ వచ్చాయి. దీంతో రాకపోకలు కూడా నిలిచిపోయాయి. కొన్ని చోట్ల చెట్లు, ఈదురుగాలులు కూడా భారీగా వీశాయి. సేమ్ టైంలో ఉరుములు మెరుపులతో కూడుతున్నటువంటి వర్ష నేపథ్యంలో కొన్ని చోట్ల చెట్లు పడిపోయాయి. దీంతో రాకపోకలకు కూడా ఇబ్బంది ఉంది. దీంతో ఇమీడియట్లీ అయితే అధికారులు ఆ చెట్లను తొలగించడం, ట్రాఫిక్ క్లియరెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తొర్రూరుకు సంబంధించి ఒక శివాలయం కావచ్చు, తర్వాత శివాలయంలోకి నీళ్ళు వెళ్ళిపోయాయి. తర్వాత చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలలోకి వర్షం నీరు, వరద నీరు వచ్చి చేరుకున్నది. కొంత ఆ ప్రాంతంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సేమ్ టైంలో మహబూబాద్కు సంబంధించి కూడా ఇటు బయ్యారం అతిపెద్ద చెరువుగా మనం చెప్పుకోవచ్చు. బయ్యారం సంబంధించి ఇప్పటికే మత్తడి పోస్తుంది. గత నెల రోజుల క్రితం కూడా మత్తడి పోసింది. ఇది కాకతీయుల కాలం నాటి అతిపెద్ద చెరువు. ఈ చెరువు కింద కూడా దాదాపు 20,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ప్రస్తుతం వ్యవసాయానికి సంబంధించి కూడా చూస్తే వరికి సంబంధించి ఇప్పటికే నాట్లు వేసుకొని నెల రోజులు దాటింది. పత్తికి సంబంధించి ఇప్పటికే
పూత దశకు వచ్చింది. ఈ ఈ సీజన్ ఈ టైంలో ఖచ్చితంగా సాగునీరు అవసరం ఉంటుంది. ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలు రైతులకు మేలు జరుగుతాయని చెప్పొచ్చు. అయితే చాలా చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా పాకాల వాగు కావచ్చు, మోరంచ వాగుకు సంబంధించినటువంటి ఎగువ ప్రాంతం కురుస్తున్నటువంటి వర్షంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో చాలా చోట్ల కొన్ని గ్రామాలకు అయితే రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కింద స్థాయి సిబ్బందికి సంబంధించినటువంటి సూచనలు జారీ చేశారు, అధికారులను అప్రమత్తం చేశారు. తర్వాత రెవెన్యూ కావచ్చు, ఇటు పోలీసు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్, మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, లేకపోతే జలమయమయ్యే అవకాశం ఏదైతే ఉన్న ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అలర్ట్గా ఉండాలంటూ కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే సిఎస్ కూడా అన్ని జిల్లా కలెక్టర్లతో కూడా రివ్యూ చేయడం, తర్వాత అనేక సూచనలు చేశారు. ప్రస్తుతం బయ్యారం చెరువు అయితే పూర్తి స్థాయిలో నిండిపోయి జలకలను సంతరించుకుందని చెప్పొచ్చు. సేమ్ టైంలో ఇదే జిల్లాలకు సంబంధించి గూడూరు మండలంలోని భీముని పాదం ఉంటుంది. భీముని పాదంకు సంబంధించి టూరిజం ప్లేస్గా చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుంది. రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షం నేపథ్యంలో ఒకసారిగా ఉగ్రరూపం దాల్చింది. అక్కడ పర్యాటకులు కూడా వీకెండ్ వస్తే పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారు. పర్యాటకులకు కనువిందు చేసే విధంగా కూడా ప్రస్తుతం భీమునిపాదం జలపాతం కనిపిస్తుంది. ఇక వరంగల్ జిల్లాకు సంబంధించి చూస్తే కూడా పాకాల కావచ్చు, మాదన్నపేట చెరువు, ఈ రెండు కూడా నర్సంపేట సబ్ డివిజన్కు వరప్రదాయగా చెప్తారు. ఈ రెండు చెరువులకు సంబంధించి కూడా వేలాది ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం పాకాల చెరువుకు సంబంధించి పూర్తిగా నిండింది, మత్తడి పోస్తుంది. దీంతో రెండు పంటలకు దీని కింద వేలాది ఎకరాల ఆయకట్టు ఉంటుంది. రెండు పంటలకు కూడా సాగునీరు అందే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం రెండు చెరువులు కూడా పూర్తి స్థాయి నీటి సామర్థ్యంతో ఉండడం, తర్వాత మరికొన్ని చెరువులకు సంబంధించి కూడా వర్షం నీటితోటి ఇప్పటికే నిండిపోయాయి. చాలా చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లే అవకాశం ఉంది. ఇదే కంటిన్యూగా కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ వరంగల్లో ఉంది కాబట్టి మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. ఎందుకంటే పాకాలకు సంబంధించి మత్తడి పోస్తే కిందకు చాలా తూముల నుంచి కిందకు నీటిని వదులుతారు. ఆ తర్వాత కొంత పాకాల వాగు కావచ్చు, మున్నేరు వాగు వరకు కూడా, అంటే డోర్నకల్ వరకు కూడా ఈ వాటర్ వెళ్తుంటుంది కాబట్టి చాలా చోట్ల ఆ వాగులు పొంగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో మాత్రం అధికారులు అప్రమత్తం చేశారని చెప్పొచ్చు. సేమ్ టైంలో ములుగు జిల్లాకు సంబంధించి కూడా చూస్తే ఇప్పటికే ములుగు జిల్లాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వర్షం పడుతుంది. తాడ్వాయి మండలం పస్రా మధ్యలో ఉన్నటువంటి జలవంచ వాగు పొంగిపొర్లుతుంది. ప్రస్తుతం అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. సేమ్ టైంలో చాలా చోట్ల కూడా ఇప్పటికే చెరువులన్నీ కూడా నిండి ఉన్నాయి. ఇటు ములుగు జిల్లాకు సంబంధించి కూడా కాకతీయుల కాలం నాటి చెరువులు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా పెద్ద చెరువులు ఉంటాయి ఇక్కడ. లక్నవరం కావచ్చు, రామప్ప చెరువు కావచ్చు, ఇవన్నీ కూడా వేలాది ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ఇప్పటికే అవి మొన్నటి వర్షాలకే నిండుకుండలా మారాయి. ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాలు, తర్వాత అనేక వాగుల నుంచి కూడా ఈ చెరువులలోకి నీరు వచ్చి చేరుతుంది. మత్తడి కూడా పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే కంటిన్యూగా వర్షాలు పడితే మాత్రం ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి ఏడునాగరం కావచ్చు, తాడ్వాయి, మంగపేట ఈ ప్రాంతాలలో వాగులు వంకలు పొంగిపొర్లే అవకాశం ఉంటుంది. రాకపోకలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉండడం నేపథ్యంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం అయితే అలర్ట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ములుగు జిల్లాకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ ఉంది. సేమ్ భూపాలపల్లి సంబంధించి కూడా ఇక్కడ కూడా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నది. ఇక్కడ కూడా రెడ్ అలర్ట్ ఉంది. ఈ రోజంతా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తర్వాత 40 కిలోమీటర్ల వేగంగా గాలులు కూడా వీస్తాయనేది వాతావరణ శాఖ అలర్ట్ ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత చాలా చోట్ల చెట్లు నేలకూలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏడైనా విద్యుత్ అంతరాయం కలిగినా లేదా చెట్లు పడిపోయినా కానీ ఇమీడియట్ అక్కడ క్లియర్ చేసే విధంగా కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం ఉండాలని కూడా సూచనలు చేశారు. ఇక వరంగల్ సంబంధించి చూస్తే ఇటు గ్రేటర్ పరిధిలో ఇటు వరంగల్ కావచ్చు, హనుమకొండ, కాజీపేట 3 సిటీలలో కూడా 1 గంట సేపు భారీ వర్షం పడుతుంది. ఆ తర్వాత కొంత బ్రేక్ ఇస్తుంది, మళ్ళీ వర్షం పడుతుంది. ఉదయం నుంచి కూడా ఇలాంటి ఒక భిన్నమైనటువంటి వాతావరణం అయితే ఉంది. అయితే ఈ 2 జిల్లాలలో కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఇక్కడ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందనేది చెప్తున్నారు. తర్వాత ఇక్కడ దాదాపు 150 వరకు స్లమ్ ఏరియాస్ ఉంటాయి. భారీ వర్షం కనుక కంటిన్యూ పడితే చాలా కాలనీలలో ముంపుకు గురే అవకాశం ఉంటుంది. అయితే 1 గంట 2 గంటలు వర్షం కొడితేనే చాలా చోట్ల రోడ్లపై కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో అయితే జీడబ్ల్యూఎంసీ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. రెస్క్యూ టీమ్స్ కూడా సిద్ధం చేసి ఉంచుకున్నారు. తర్వాత ఎక్కడైనా వర్షాలు పడి లోతట్టు ప్రాంతాలు జలమయమైతే వాళ్ళను ఇమీడియట్లీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా కావాల్సినటువంటి టీమ్స్ను కూడా రెడీ చేసుకున్నారని చెప్పొచ్చు. సేమ్ టైం ఇక జనగామ జిల్లాకు సంబంధించి కూడా ముసురుతోడు కూడా ఉన్నటువంటి వాతావరణం ఉంది. అక్కడ కూడా ఆరెంజ్ అలర్ట్ ఉన్నప్పటికీ కూడా ఒక మోస్తారు వర్షమే పడుతుంది. ఇవాళ రేపు కూడా అక్కడ కూడా
అతి నుంచి అది భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. మొత్తంగా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది, ఇదే వెదర్ ఉంటుంది, వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది అనేది కూడా వెదర్ రిపోర్ట్ చెప్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు అయితే ఈ 6 జిల్లాలకు సంబంధించి కూడా అప్రమత్తమయ్యాయని చెప్పచ్చు. సేమ్ టైంలో అయితే ఇది వ్యవసాయ అంటే సిటీలో ఉన్నటువంటి వాళ్ళకు కొంత ఇబ్బంది ఉన్నా వ్యవసాయానికి మాత్రం ఈ వర్షాలు మేలు చేస్తాయని చెప్పచ్చు. ఎందుకంటే అన్ని పంటలకు కూడా ఇప్పుడు సాగునీరు అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు పడుతున్న వర్షాలు అయితే రైతులకు ఆనందిస్తున్నాయని చెప్పచ్చు. కానీ కొంత సిటీ ప్రాంతానికి సంబంధించి మాత్రమే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. రేపు హాలిడే కాబట్టి స్కూల్స్కి కూడా ఇబ్బంది లేదు. ఒకవేళ ఎల్లుండి ఇదే సిచ్యువేషన్ నుండి భారీ వర్షాలు కురిస్తే విద్యా సంస్థలకు కూడా హాలిడే ప్రకటించే అవకాశం ఉన్నది అంచనా వేస్తున్నారు. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వెదర్ సంబంధించిన సమాచారం. యశోద, థ్యాంక్ యూ కృష్ణ. మరో 2 గంటల్లో హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల్ని ప్రభుత్వం హెచ్చరించింది. నాలాలు, ఓపెన్ డ్రైనేజీల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. హైదరాబాద్లో భారీ వర్షాలపై మరింత డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, హైదరాబాద్కి అలర్ట్ ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? యశోద, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే ఉదయం నుంచి కూడా చిరుజల్లులతో మొదలై మోస్తారు వర్షం అయితే చాలా ప్రాంతాల్లో కురుస్తోంది. దీంతో గ్రేటర్ పరిధి మొత్తం కూడా వర్షంతో తడిసి ముద్దైందని చెప్పుకోవచ్చు. దీంతో చాలా వరకు కూడా రాజధాని నగరాల్లోని ఇటు మన రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ నీటితోటి అయితే నిండిపోయాయి. ముఖ్యంగా వచ్చిపోయే వాహనదారులకు చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే మరో 2 గంటల్లో హైదరాబాద్ నగరానికి మోస్తారు నుంచి భారీ వర్షణ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లో, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో కాలనీల్లో అయితే అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు ముఖ్యంగా డ్రైనేజీలు, నాలాలు ఉప్పొంగే ప్రాంతాల్లో ఎక్కడికక్కడ కూడా వాటర్ని క్లియర్ చేస్తూ ఇటు ట్రాఫిక్ సిబ్బంది కూడా ఈ వర్షాల ఎఫెక్ట్ని తగ్గించే దిశగా పనిచేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే మరో 2 గంటల్లో హైదరాబాద్కు భారీ వర్ష సూచన వేస్తోంది. దీంతో పాటు ఈదురుగాలులు, కొంత చల్లటి వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇట్లాంటి వెదర్ కండిషన్స్లో ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు బయటికి రాకపోవడమే మంచిది. దాంతోపాటు నగరవాసులు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని ఇటు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఈరోజు రేపు హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నారు. దాంతోపాటు నగర శివార్లు ఏవైతే మనకు రంగారెడ్డి కావచ్చు, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా పబ్లిక్ అయితే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా వాయుగుండం ప్రభావంతో రాష్ట్రం మీద ఈ భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే గ్రేటర్ పరిధి విషయానికి వస్తే ఉదయం మనకు అర్ధరాత్రి నుంచి మొదలైన వర్షాలు సాయంత్రం వరకు కూడా కంటిన్యూ అయ్యాయి. కొంతసేపటి క్రితం ప్రజెంట్ మనం బంజారా హిల్స్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ కొంత గెరవిచ్చినప్పటికీ కూడా చాలా చోట్ల కూడా మోస్తారు తేలికపాటి వర్షాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. అర్ధరాత్రి వరకు భారీ వర్షం అయితే కురిసే ఛాన్స్ ఉంది. ఈ వర్షాల దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ ఎవ్వరు కూడా బయటికి రావద్దని అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా అత్యవసర పరిస్థితులు కావచ్చు, పవర్ కట్స్ ఉంటే కూడా హెల్ప్ లైన్లకి సంప్రదించాలని కూడా జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. యశోద, థ్యాంక్ యూ హరిత. రాష్ట్రానికి 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపడిన ప్రభావం ఇవాళ వాయుగుండంగా మారిందని తెలిపారు. దీని ఎఫెక్ట్తో ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేశారు. నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రిగూడెం, ఖమ్మం, సూర్యాపేటలో భారీ వర్షాల అలర్ట్తో పాటు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తెల్లవారుజాము నుంచి కంటిన్యూగా కురిసిన వర్షానికి జడ్చర్లలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి జలదిగ్బంధమైంది. ఆసుపత్రి లోపలికి వెళ్లడానికి కూడా వీలు లేకుండా ఉల్లివాగు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు మండలాల్లో కుండపోత వానలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మహబూబ్ నగర్ టౌన్ లోతట్టు ప్రాంతాలకు భారీగా వరద నీరు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణా పరివాహక ప్రాజెక్టులు ఉప్పొంగుతున్నాయి. ఉట్కూరు మండలం మల్లెపల్లిలో వరద ప్రవాహంలో కారు చిక్కుకోగా బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నించారు. నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షానికి దన్వాడ మండలం పాతపల్లిలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద అంతకంతకు పెరగడంతో విద్యార్థులు ప్రమాదకరంగా రోడ్డు దాటారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని ఉమామహేశ్వరం ఆలయం దగ్గర కొండ మీద నుంచి వరద నీరు జాలువారుతోంది. పాలనూరుగల కిందకు దూకుతున్న జలపాతం కనువిందు చేస్తుంది. బిజినేపల్లి, తిమ్మాజీపేట, తెలకపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. నాగర్ కర్నూలు టౌన్లో డ్రైనేజీలు పొంగిపొర్లి పలు చోట్ల రోడ్లపై మోకాలు లోతు వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జేబీఆర్ ఓపెన్ కాస్ట్తో పాటు కిష్టాపురం ఓసీలోనూ కుండపోతగా వర్షం పడుతుండటంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఎర్రుపాలెం మండలం కుండపోత వానలకు నరసింహాపురం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బైక్ మీద వాగు దాటేందుకు యత్నించిన ఓ వ్యక్తి వాగులో కొట్టుకుపోతుండగా స్థానికులు తాడు సాయంతో రక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా మారాయి. భారీ వర్షానికి గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గుండాల మండలంలోని ఏడుమెలికల వాగు ఉధృతికి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్ లోయర్ మానేరులో జలకల సంతరించుకుంది. మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరుకు భారీగా వరద నీరు చేరుతోంది. వారం వ్యవధిలోనే 7 టీఎంసీల నీటిని మిడ్ మానేరు నుంచి రావడంతో ఎల్ఎండిలో ప్రస్తుతం నీటి నిల్వ 12.6 టీఎంసీలకు చేరింది. ప్రస్తుత నీటితో తాగునీటికి డోకా లేదని అధికారులు చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలకు గార్ల, రాంపురం, మధ్యవంచ గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నర్సంపేట డివిజన్లోని మాదర్న, పాకాల చెరువులు మత్తడి పోస్తున్నాయి. బయ్యారం పెద్ద చెరువు మత్తడి పోస్తూ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి నాగార్జున సాగర్ కు భారీగా వరద వస్తోంది. సాగర్ డ్యాం నిండుకుండలా మారడంతో 26 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. 18 గేట్లను 10 అడుగుల మేర, మరో 8 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి వాటర్ రిలీజ్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని పులిచింతలకు వరద పోటెత్తుతోంది. పులిచింత ప్రాజెక్టు 11 రేడియల్ గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వెదర్ రిపోర్టుతో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.